ఆదికాండంలోని ధ్యానాల్లోనికి మనం వెళ్దాం. అడోనారం జడ్సన్ ఈయన బర్మా ప్రాంతానికి మిషనరీగా వెళ్ళారు. 40 సంవత్సరాలు అక్కడ దేవుని సేవించారు. అయితే మొదటి బర్మా యుద్ధంలో తన్ని చెరసాల్లో జైల్లో ఉంచారు. ఎక్స్ట్రీమ్ టార్చర్ని తను అనుభవించాడు అడోనారం జడ్సన్. అయితే తను చెరసాల్లో ఉన్నప్పుడు తన భార్య సుమారు 100 మైళ్ళు నడుచుకుంటా ప్రయాణం చేసి ఒక చిన్నారి బిడ్డని ఎత్తుకుని తనకి ఆహారాన్ని అదేవిధంగా తను చెరసాల్లో నుంచి జైల్లో నుంచి బయటికి రావడానికి ఆ ప్రయత్నాల్ని తను చేసింది. అయితే దేవుని యొక్క సహాయం ద్వారా అడోనారం జడ్సన్ చెరసాల్లో నుంచి బయటకు వచ్చిన మరు సంవత్సరమే తన భార్య చనిపోయింది, ప్రభు యొద్దకు వెళ్ళిపోయింది. అయితే అడోనారం జడ్సన్ ఇలా అన్నారు, ఐ విల్ నాట్ లీవ్ బర్మా అంటిల్ క్రాస్ ఈజ్ ప్లాంటెడ్ హియర్. సిలువ బర్మా దేశంలో అంటే మియన్మార్ దేశంలో నాటబడే వరకు నేను బర్మా దేశాన్ని విడిచి వెళ్ళను. చాలా నెమ్మదిగా తను గ్రోత్ని చూశాడు. కొన్ని సంవత్సరాలకి 1, 2, 3 రావడం చూశాడు. కానీ అదే సమయంలో తను బర్మీస్లోకి బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడం ప్రారంభించాడు. బర్మీస్ భాషలోనికి బైబిల్ మొత్తాన్ని తర్జుమా చేశాడు. తను తన జర్నల్లో అంటే డైరీలో ఇలా రాసుకున్నారు, నా చివరి తేదీ 3 నెలల క్రితం నాటిదని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. నిజం చెప్పాలంటే నేను అనువాద పనిలో ఎంతగా నిమగ్నమయ్యానంటే సమయం గడిచిన సంగతే నాకు తెలియలేదు. నేను యెషయా మరియు ఆదికాండం పుస్తకాలను పూర్తి చేసే పనిలో ఉన్నాను. ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయడం అలసటగా ఉన్నప్పుడు మరొక దాన్ని తీసుకుంటూ సాగించాను. అంటే తన పరిచర్యలో తను ఏ విధంగా తన దినాల్ని గడిపాడు అనే విషయాన్ని. నేను ట్రాక్ట్స్ అంటే కరపత్రాలను పంపిణీ చేయడం మరియు స్థానిక సహాయకులను పర్యవేక్షించడం తప్ప మిషనరీ పనిని పెద్దగా చేయలేదు. కానీ ఆదికాండం, కీర్తనలు, యెషయా మరియు దానియేలు వంటి పాత నిబంధనలోని అత్యంత ముఖ్యమైన పుస్తకాలు పూర్తయ్యాయి కాబట్టి నా పని విధానాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నాను. తన డైరీలో తను రాసుకుంటా ఉన్నాడు. తన స్నేహితుడు చుట్టుపక్కల తిరుగుతూ ట్రాక్ట్స్ని కరపత్రాలని పంపిణీ చేయడం మరియు అవకాశం ఉన్న చోట్లల్లా సంభాషించడం అతని పని. అతడు అప్పుడప్పుడు సమీపంలోని గ్రామాలకు చిన్న పర్యటనలు చేస్తుంటాడు. అతను తరచుగా చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటాడు. తన స్నేహితుని గురించి చెప్పాడు. అయితే తిను రాను చేసింది ఏంటంటే నెమ్మదిగా ఆయన దేవుని యొక్క పనిని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాడు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే అలాంటి డ్రై ల్యాండ్స్లో అంటే దేవుని కోసం ఎలా జీవించగలిగారు అంటే దేవుని యొక్క కృపను పొందుకున్న అడోనారం జడ్సన్ ఆయన్ని విశ్వసించి ఆయన కోసం జీవించాలని తను తప్పించాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఆదికాండం 11వ అధ్యాయం 27వ వచనం నుంచి 12వ అధ్యాయాన్ని మనం చూస్తూ ముందుకు వెళ్ళనున్నాం. ఇక్కడ మనం చూసే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అబ్రహాము దేవుని కృప పొందుకున్నవాడై ఆయన యందలి విశ్వాసం ఉంచి ఆయనకి విధేయత చూపించాడు. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తను పొందుకోవడం మాత్రమే కాదు, సమస్త మానవాళికి ఆశీర్వాదానికి ఒక ఏజెంట్ అయ్యాడు, ఒక కారకుడు అయ్యాడు. ఆదికాండము 11వ అధ్యాయం 27వ వచనం. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రామును, నాహోరును, హారానును కనెను.
హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహం చేసుకునేది. అబ్రాము భార్య పేరు సారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. సారాయి గొడ్రాలయుండెను, ఆమెకు సంతానం లేదు. తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన సారాయి అను తన కోడల్ని తీసుకొని కనానుకు వెలుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు హారానులో మృతి పొందెను. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ ఉదయకాల సమయం కీర్తనల ద్వారా మిమ్మల్ని స్తుతించాం. ఇప్పటి వరకు మీకు మహిమ చెల్లించాం. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మిమ్మల్ని ఆరాధించడం కొనసాగిస్తుండగా దేవా, మీరు మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధ ఆత్ముని ద్వారా మీ వాక్యాన్ని మాకు అర్థమయ్యేటట్లు సహాయం చేయండి. క్రీస్తు ప్రభు అను మీ ప్రియ కుమారుని మాకు బయలుపరచండి. మీ వాక్యంలో నుంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం 11వ అధ్యాయంలో చూస్తే వారు అందరూ ఏకగ్రీవముగా దేవునికి వ్యతిరేకంగా లేచారు. ద రెబెల్డ్ అగెయిన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా వారు లేచినట్లు మనం చూస్తాం. 11వ అధ్యాయంలో బాబేలు గోపురం యొద్ద వారందరూ కలిసి ఏకంగా దేవునికి వ్యతిరేకంగా వారు లేచారు. అయితే దేవుడు వారిని చెల్లాచెదురుగా చేసి ఇప్పుడు ఆయన మానవాల్ని విమోచించే ఈ పనిలో నుంచి ఆయన వెనక్కి వెళ్ళలేదు. తను ఒక తీర్మానం తీసుకున్నాడు. అదేంటంటే మానవుని విమోచించడం కోసం తాను ప్రత్యేకపరిచిన ఒక వ్యక్తి ద్వారా తన యొక్క ప్రణాళికను జరిగించడానికి ఆయన పూనుకున్నాడు. ఈ వాక్యభాగం మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుని యొక్క కృప మనకి తెలియచేస్తుంది. ఆది నుంచి చూస్తే దేవుడు చక్కని ఏదైనా వనమును చేసి దానిలో మానవుని తన రూపంలో తన పోలికలో చేసి ఉంచినప్పటికీ మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం చేశాడు. అక్కడ పతనానికి ప్రారంభమైంది. అప్పుడు విడిచిపెట్టలేదు దేవుడు. తర్వాత షేము ద్వారా, ఆదాము సంతానమైన షేము ద్వారా తన యొక్క ప్రణాళికను ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. మళ్ళీ నోవాహు దినాలు వచ్చే సమయానికి అందరూ నరుని హృదయం ఎంత చెడ్డదో దేవుడు గమనించి నోవహును తన సంతానమును మాత్రము ఆయన భద్రపరిచి సమస్త మానవాళిని కూడా వారి యొక్క అవిధేయతను బట్టి, పాపమును బట్టి వారిని నశింపజేసినట్లు మనం చూస్తాం. అయితే తిరిగి నోవాహు కూడా అదే పాప బీజాన్ని కలిగి ఉన్నాడు. నోవహు దేవుని కృప పొందుకున్నాడు. కానీ మనం 9వ అధ్యాయంలో చూస్తాం, తను కూడా ఆ పాపము అనే బీజము తనలో ఉంది. తర్వాత ఆయన కుమారుల్లో హాము, యాపేతు, తర్వాత షేము ద్వారా దేవుడు తన వంశావళిని కొనసాగిస్తూ ఇక్కడ మనం చూస్తాము. షేము వంశావళిలో నుంచి వచ్చినటువంటి తెరాహు వంశావళి ఇక్కడ ఇవ్వబడింది. అయితే ఇక్కడి నుంచి ఆయన ప్రణాళిక నేరో డౌన్ అవ్వబోతుంది. దేవుడు మానవాళ్ళందరినీ విమోచించాలని ఇష్టపడ్డాడు. హీ వాంట్స్ టు బ్లెస్ ద ఎంటైర్ హ్యుమానిటీ. కానీ వారందరూ ఏకగ్రీవంగా ఆయన తిరుగుబాటు చేసిన కారణాన ఆయన ఏమనుకున్నాడంటే ఒక్క జనాంగం ద్వారా నేను సమస్త మానవాల్ని ఆశీర్వదించడానికి ఆయన పూనుకున్నాడు. ఆయన ప్రణాళిక మార్చుకోలేదు. ఆయన కృప ఆయన వెనక్కి తీసుకోలేదు. His resolution is to save mankind. His resolution is to bless mankind. ఈ వాక్య భాగం మనకు చాలా స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే
మానవుని అవిధేయతను బట్టి దేవుడు తన ప్రణాళికను వెనక్కి తీసుకోలేదు. మానవుని అవిధేయతను బట్టి దేవుడు తాను చూపించాలనుకున్న కృప చూపించడానికి వెనక్కి తిరగలేదు. ఆయన అపరిమితమైన కృపను చూపిస్తానే ఉన్నాడు. మానవుడు ప్రతిసారి తప్పు చేస్తానే ఉన్నాడు, కానీ ఆయన తన కృపను వెల్లడిపరుస్తానే ఉన్నాడు. ఇక్కడ తేరాహు కుమారుల గురించి తెలియజేయబడింది. నాహోరు, అబ్రాము, హారాను కుమారుడైన లోతు. అయితే హారాను అప్పటికే చనిపోయాడు, తొందరగా చనిపోయాడు తన తండ్రి కంటే ముందే. కాబట్టి తెరాహు మరియు అబ్రాము తన భార్య లోతుని వెంటబెట్టుకుని ఈ తెరాహు ప్రయాణమై కనానుకి ప్రయాణం అయి వెళ్ళడం మనం చూస్తాం. ఊరు అనే పట్టణంలో వీరు ఉన్నారు. బహుశా వీరు మునుపు యెహోవా దేవుని ఎరుగక మునుపు వీరు విగ్రహారాధికులు. ఎందుకంటే యెహోషువ గ్రంథంలో మనం 24వ అధ్యాయంలో మనం చూస్తాం, వారి పితరులు విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు యెహోవా దేవుడు తను తాను బయలుపరుచుకొని వీరిని ప్రత్యేకపరిచి వీరిని బయటకు తీసుకుని వచ్చినట్లు మనం చూస్తాం. బహుశా తెరాహులో కూడా ఆ విశ్వాసం ప్రారంభమై ఉండొచ్చు. 31వ అధ్యాయంలో ఇదే ఆదికాండంలో ఏమంటారంటే వారు ప్రభువుని ఎరిగి ఉన్నారు అనే భావం మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే ప్రత్యేకంగా దేవుడు తెరాహు కుమారుడైనటువంటి అబ్రాము ద్వారా తన ప్రణాళికను ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే ఇక్కడ ఒక చిన్న రిమార్క్ ఇస్తున్నాడు. అబ్రాము భార్య 30వ వచనంలో సారయి గొడ్రాలయుండెను, ఆమెకు సంతానము లేదు. దేవుడు తన ప్రణాళికని ముందుకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు. ఆయన ఏర్పాటు చేసుకున్నది ఒక మంచి అన్నీ బాగుగా ఉన్న పరిస్థితులు, చక్కగా ఉన్న ఎబిలిటీ ఉన్న వ్యక్తిని కాదు. ఇక్కడ ముందుగానే ఒక రిమార్క్ ఇస్తున్నాడు. అదేనంటే సారాయి గొడ్రాలయుండెను అనగా ఆమెకు సంతానము లేదు. ఎంఫసిస్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ రచయిత ఒక చక్కని విధానంలో ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇదే కీలకం కాబోతుంది రాబోయే స్టోరీకి. అందుకే ఎంఫసిస్ ఏమంటే గొడ్రాలై ఉన్నది, ఆమెకు సంతానము లేదు. చదివే వ్యక్తికి ఏమనిపిస్తుందంటే మొదటిసారి చదువుతున్నప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చేయబోతున్నాడు దేవుడు? ఆయన ప్రణాళికను ముందుకి ఎలా తీసుకుని వెళ్తాడు? వ్యాప్తి జరగాలి కదా. సమస్త మానవాళిని ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడినట్లయితే ఈ యొక్క సంతానము లేని కుటుంబం ద్వారా దేవుడు ఏం చేయగలడు అనే సందేహం చదవరి హృదయంలో కలుగుతుంది. అయితే అబ్రాము తన భార్య అయిన సారాయి మరియు తన సహోదరుడు కుమారుడైన లోతును వెంటబెట్టుకుని తేరాహు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. బహుశా హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించరి. తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరాహు హారానులో మృతి పొందాను. తేరాహు 205 సంవత్సరాలు బ్రతికాడు. అంటే 70 సంవత్సరాలకి 27వ వచనం ప్రకారము 26వ వచనం ప్రకారం 70 ఏండ్లు బ్రతికి అబ్రామును హారానును కనెను. అంటే అబ్రాముకి 135 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తెరాహు ఉన్నాడు. అంటే తేరాహు అక్కడే నిలిచిపోయాడు హారాన్లో బహుశా. కానీ అబ్రాము మాత్రం ముందుకి ప్రయాణం చేశాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 205 సంవత్సరాలు బ్రతికాడు తేరాహు. అంటే అబ్రాముకి 135 సంవత్సరాలు వచ్చే వరకు బ్రతికాడు. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు హారాన్లో మృతి పొందెను. మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే ఈ మొదటి ఈ వాక్య భాగం ద్వారా మనం గ్రహించేది ఏంటంటే గాడ్స్ రెజల్యూట్ టు బ్లెస్ హ్యూమన్ కైండ్ ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ రెబెలియన్. మొదటి అధ్యాయం ఈ 11వ అధ్యాయంలో వారి యొక్క అవిధేయత ఉన్నప్పటికీ కూడా దేవుడు మానవాళిని విమోచించడానికి ఆయన పూనుకున్నాడు. వ్యక్తిగతంగా మన జీవితంలో కూడా మనం చూసుకున్నట్లయితే మనము మంచివారమని కాదు, ఆయన కృప ఔదార్యాన్ని బట్టి మనం ఆయన్ని తెలుసుకోగలుగుతున్నాం. మనం ఆయన్ని వెంబడిస్తున్నాం కాబట్టి కాదు, ఆయన కృప మొదట మనల్ని ఆహ్వానించింది ఆయన యొక్క సహవాసంలోనికి. మనం లోకంలో ఉన్నవారి కంటే మంచివారుగా మనం ఆయన్ని వెతుక్కుంటూ వచ్చామని కాదు, ఆయన కృప మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. హిజ్ రిజల్యూట్ టు సేవ్ అస్. ఆయన తీర్మానము మనల్ని విమోచించాలి అనే తీర్మానం మనల్ని ఈ స్థితిలో ఉంచింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ ఈజ్ గాడ్స్ గ్రేస్, దెన్ ఈజ్
అవర్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ అండ్ ఎవ్రీథింగ్. మొదట ఆయన కృప మనల్ని ఆహ్వానించింది, తర్వాతనే మన విధేయత, తర్వాతనే మన విశ్వాసం, తర్వాతనే మనం ఆయన వెంబడించిన విధానం. హిస్ గ్రేస్ ప్రిసీడ్స్ అవర్ ఫాలోయింగ్ హిమ్. ఆయన కృప ముందుగా వెల్లడైంది. అది ఇక్కడ ఎలా స్పష్టమైందంటే, తెరాహు అనే ఒక అన్యజనాంగం నుంచి, ఊరు అనే కల్దీయుల ప్రాంతం నుంచి, ఒక అన్యజనాంగం నుంచి, ఒక విగ్రహారాధనలో ఉన్న వ్యక్తిని దేవుడు ఆహ్వానించి వారికి తను తాను బయలుపరుచుకుని వారిని ముందుకు తీసుకుని వెళ్ళడం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ఇక్కడ బహుశా వారు హారాను అనే ప్రాంతంలో ఉన్న సమయంలో దేవుడు తెరాహు ఉన్నారు, తర్వాత లోతు ఉన్నాడు, తర్వాత అబ్రాము తన భార్య. నాహోరు, మిల్కా గురించి ఇక్కడ రాయబడలేదు. వీరందరూ హారాన్లో ఉన్నారు. హారాన్లో ఉన్న సమయంలో దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై, మనకి 7వ వచనం ప్రకారము ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇట్ ఈస్ ఎ థియోఫనీ, ది అపియరెన్స్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు ఆ వ్యక్తికి ఆయన కనిపించి, బహుశా నేను అనుకుంటాను ఎవ్రీ థియోఫెనీ ఈజ్ ఎ క్రిస్టోఫెనీ. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతిసారి పాత నిబంధనలో యెహోవా ప్రత్యక్షం అవడం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా శరీరధారి అయి రాక మునుపు ఆయన ప్రత్యక్షతయే అని నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. దాని అర్థం ఏంటంటే, ది అపియరెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రత్యక్షత అంటే క్రీస్తు ప్రత్యక్షం అవడమే. అక్కడ యెహోవా అంటే త్రియేక దేవుడు ప్రత్యక్షమయ్యి ఏమంటున్నాడంటే, యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అబ్రాముతో ప్రత్యక్షమైన ఏమన్నాడంటే, అబ్రామా, నీవు లేచి గెటప్, నీ దేశము నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి. అంటే ఎంఫసిస్ ఏంటంటే, యూ హ్యావ్ టు గెట్ సపరేట్. నీవు ప్రత్యేకింపబడి, అక్కడ ఒక్కాణించి చెప్పబడింది ఏంటంటే, అన్నిసార్లు చెప్పబడింది ఏంటంటే, నేను నీకు ఇవ్వబోయే ఆశీర్వాదమునకు నువ్వు వారసుడు అవ్వాలంటే యూ హ్యావ్ టు లీవ్ యువర్ కంట్రీ, నీ దేశము, నీ బంధువులు అనగా తనతో ఉన్నటువంటి తన బంధువర్గము, మరియు నీ తండ్రి ఇంటి నుండి, అంటే హారాన్లో బహుశా వారు ఉన్నారేమో, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, నీ యొక్క దేశాన్ని విడిచిపెట్టాలి, నీ ఇంటి వారందరిని విడిచిపెట్టాలి. యూ హ్యావ్ టు కమ్ టు మీ. ఇక్కడ దేవుడు ఒక విధంగా ఒకలాంటి జెలస్నెస్తో అంటున్నాడు. ఏమంటాడంటే, నీవు నా కొరకు ప్రత్యేకింపబడాలి. ఏ క్లియర్ సపరేషన్, ఒక స్పష్టమైన సపరేషన్ నాకు కావాలి. నేను నీ ద్వారా నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, కానీ దానికి పునాది ఏంటంటే, యూ హ్యావ్ టు సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ క్లాన్. అందుకే అక్కడ రిపీట్ చేయబడింది, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నీకున్న వారందరినీ విడిచిపెట్టి నేను ఒక దేశాన్ని చూపించబోతున్నాను, కనాన దేశం. నాకు అక్కడికే ముందే మనం చూస్తాం, తెరాహు బయలుదేరాడు, కానీ ఆ ప్రయాణాన్ని పూర్తి చేయలేదు. వారు బహుశా హారాన్లో ఉండిపోయారు. కానీ అబ్రాముతో ఏమంటాడంటే, నేను నీకు చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు, నేను నీకు ఆ దేశాన్ని ఇవ్వబోతున్నాను, వెళ్ళుము, గో. ఇక్కడ వెళితే ఏమేమి ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడంటే దేవుడు, నువ్వు నిజంగా ఇలా విడిచి వెళ్ళినట్లయితే నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అబ్రాము, నిన్ను ఒక గ్రేట్ కంట్రీగా చేస్తాను, ఒక జనాంగంగా చేస్తాను, ఒక పీపుల్గా నేను చేస్తాను. నువ్వు ఒక్కడవే లేచి వెళ్తావు నీ భార్యతో,
కానీ నిన్ను ఒక గొప్ప జనాంగంగా చేస్తాను. ఎ ప్రామిస్ ఆఫ్ ల్యాండ్, ఎ ప్రామిస్ ఆఫ్ సీడ్. రెండవది, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. మరియు నేను నీకు 7వ అధ్యాయంలో 7వ వచనంలో నీ సంతానమునకు దేశమునిచ్చేదనని, సంతానాన్ని ఇస్తాను, దేశాన్ని ఇస్తాను. మరియు మూడవదిగా ఏమన్నా అంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తానంటే నిన్ను ఆశీర్వదించే వాళ్ళు ఆశీర్వదింపబడతారు, నిన్ను శపించేవారు శపించబడతారు. ద గ్రేటెస్ట్ ప్రామిస్ ఆఫ్ బ్లెస్సింగ్, ఇంకా సంపూర్తి అయిన ఆశీర్వాదాన్ని నేను నీకు ఇవ్వనై ఉన్నాను. కానీ నువ్వు చేయాల్సింది ఒకటే, నీ వారిని విడిచి నన్ను నువ్వు లేచి వెళ్ళాలి. ఆ దినాల్లో కుటుంబము అని అంటే ఒక ఆస్తి, కుటుంబం అంటే ఒక భద్రత. తను ఆ దేవుడు చూపించబోయే దేశానికి వెళ్ళడానికి వీళ్ళందరిని విడిచిపెట్టి వెళ్ళడం అంటే తన యొక్క నేపథ్యాన్ని అంతటినీ విడిచిపెట్టాలి. తన వెనక ఉన్నటువంటి తన ఏకైక ధైర్యాన్ని విడిచిపెట్టాలి. కానీ 3వ వచనానికి 4వ వచనానికి ఒక్క గ్యాప్, వేరే లెటర్ లేదు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అయితే దానికంటే ముందు గాడ్స్ కాల్ ఎక్స్పెక్ట్స్ ఆర్ ఇంప్లైస్ టోటల్ సరెండర్. దేవుడు ఇక్కడ అబ్రాముని పిలుస్తున్నాడు, గొప్ప ఆశీర్వాదాన్ని చూపిస్తున్నాడు. కానీ దానికంటే ముందు ఆయన ఏమన్నాడంటే నిన్ను నీవు సంపూర్తిగా ఒంటరిగా చేసుకోవాలి. ఒక విధంగా ఏమన్నాడంటే నీవు ఒంటరివాడివి అయిపోవాలి, ఐసోలేషన్ అవ్వాలి, లోన్లీనెస్లోకి వెళ్ళాలి. నీవు సెక్లూడ్ అయిపోవాలి, విత్డ్రా అయిపోవాలి, ఒంటరిగా ఉండాలి. ఇదేంటి దేవుడు ఎలా ఎందుకు కోరుకుంటున్నాడు? ఆయన అందరితో వెళ్ళు ఆశీర్వదించబడచ్చు అనొచ్చు కదా. కానీ గాడ్స్ కాల్ ఇన్వాల్వ్స్ టోటల్ సరెండర్. దేవుడు ఆయన పిలుచుకున్నప్పుడు మన నుంచి సంపూర్తి అయిన విధేయతను ఆయన ఆశిస్తాడు. వ్యక్తిగతంగా మన రక్షణ విషయంలో కూడా మనం చూసినప్పుడు ఆయన మనల్ని పిలిచినప్పుడు, ప్రభువా ఒక్క క్షణం నేను ఒక్క చిన్న పని చూసుకుని నేను వస్తాను, లేకపోతే నాకు ఈ ఒక్క విషయంలో నాకు వెసులుబాటు ఇవ్వు ప్రభువా, మిగిలినవన్నీ నీవే, ఈ ఒక్క పాపాన్ని మాత్రం నాలో ఉంచుకుంటాను, ఈ ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు సర్దుకోవాలి, నేను నీ కోసం నిన్ను తెలుసుకుని నిన్ను వెంబడించడానికి సంపూర్తిగా నేను లోబడుతున్నాను, కానీ ఈ ఒక్క చిన్న విషయం నాకు వెసులుబాటు, నేను ఈ పని చేయాల్సిందే తప్పదు, నేను వీరి మాట వినాల్సిందే తప్పదు, నేను ఇక్కడ లంచాలు తీసుకోవాల్సిందే తప్పదు, లేకపోతే నేను ఇక్కడ ఈ పాపం చేయవలసిందే తప్పదు. కానీ ఇక్కడ అబ్రాముని ఆయన పిలిచినప్పుడు గో ఫోర్త్ యువర్ సెల్ఫ్, నీవు వెళ్ళుము, నీవు మాత్రమే వెళ్ళుము అని ఒక విధానంలో హీబ్రూ భాషలో దాని భావం ఏంటంటే నీవు లేచి నీ స్వజనులను విడిచి వెళ్ళుము అనే దానికి అర్థం ఏంటంటే నీవు మాత్రమే వెళ్ళు, జస్ట్ యువర్ సెల్ఫ్. ఉదయకాల సమయంలో మనం కూడా ఆయన్ని మనం లోతుగా తెలుసుకొని ఆయన్ని ఆరాధించే వారంగా ఉండాలంటే దేర్ షుడ్ బి నో ఇఫ్స్ అండ్ బట్స్. మన జీవితంలో ఇదొక్కటి తప్ప ప్రభువా అనడానికి ఏ విషయం కూడా ఉండటానికి వీల్లేదు. గాడ్స్ కాల్ ఈజ్ సో పవర్ఫుల్. ఆయన రక్షణార్థమైన ఆయన పిలుపు మన జీవితాల్లో చాలా బలమైంది. ఎలాంటిదంటే అది మన జీవితంలో ఏది మనం దాచి ఉంచుకోవడానికి ఇష్టపడదు. ఆ పాయింట్కి మనం వచ్చినప్పుడే దేవుడు మనల్ని ఆయన ముందుకు నడిపిస్తాడు. అఫ్కోర్స్ ఆయనే పిలిచేవాడు, ఆయన పిలుపు ముందు, ఆయన కృప ముందు, నేను మాట్లాడేది మన జీవితాల్లో మన రక్షణ నిమిత్తమై ఆయనే పిలుస్తున్నాడు. కానీ ప్రభువా ఒక్క నిమిషం, నాకు ఈ ఒక్క విషయం, ఈ ఒక్క వెసులుబాటు అనే కండిషన్ మనం దేవునికి ఇవ్వడానికి వీల్లేదు. ఇక్కడ అబ్రహాం నుంచి దేవుడు అదే కోరుకున్నాడు. కానీ అత్యద్భుతంగా మనం చూస్తాం, ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్ ప్రమోట్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్. యెహోవా అతనితో, 4వ వచనం, అబ్రహాముతో, యెహోవా అబ్రహాముతో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. యాజ్ గాడ్ హ్యాస్ టోల్డ్ హిమ్.
సో డిడ్ అబ్రహాం గో. ఇంకా ఇక్కడ మధ్యలో ఏమీ లేదు. దేవుని ఉద్దేశం ఏంటంటే మనకి ఈ విషయాన్ని గురించి అపోస్తలుడైన పౌలు మనకి జ్ఞాపకం చేస్తాడు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునను లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడుదురు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అబ్రహాము ద్వారా, ఆయన సంతానం ద్వారా అంతిమంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి తీసుకొని వచ్చేట ద్వారా సమస్త మానవాల్ని ఆశీర్వదించటం. యేసుక్రీస్తు ద్వారా సమస్త మానవాల్ని ఆశీర్వదించడం అనే ఒక గొప్ప పిలుపు కోసం, ఒక గొప్ప పిలుపుని అబ్రహాంకి ఇస్తున్నాడు. అబ్రహాము, నీ ఊహకు మించినటువంటి ఆశీర్వాదం నీలో నుంచి నేను తెస్తాను. నీవు విధేయత చూపించి, యూ హ్యావ్ టు సెక్లూడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ పీపుల్. నీవు నాకు ఈ మాటకు విధేయత చూపించు, నేను నిన్ను ఆశీర్వాదమునకు కారణంగా చేస్తాను. అక్కడ నీ నామమును గొప్పగా చేస్తాను. బాబేలు యొద్ద వారి నామాన్ని గొప్ప చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, నీవు నన్ను గణపరిచినట్లయితే నేను నీ నామాన్ని గొప్పగా చేస్తాను, నీ ద్వారా సమస్త జనములు ఆశీర్వదింపబడతాయి. యేసుక్రీస్తు ప్రభు అను ఆయన కుమారుని ద్వారా, ఆయన కుమారుడు అబ్రహాము ద్వారా ఈ లోకంలోనికి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ప్రభువా, అబ్రహాం బహుశా ఆలోచిస్తూ ఉంటాడు, జనములు గొప్ప జనములుగా చేస్తావా? ఎలా సాధ్యం అవుతుంది? 11వ అధ్యాయం 30వ వచనంలో, సారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానం లేదు. అక్కడ ఎంఫసిస్ ఏంటంటే ఇంకా దెర్ ఈజ్ నో పాసిబిలిటీ. బహుశా తను 70 సంవత్సరాలు 65 సంవత్సరాల వయసులో, ఇంకా సాధ్యపడని వయసులో ఉన్నప్పుడు, ఆ వయసులో ఆ సమయంలో అబ్రాహాముతో ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నీ సంతానం ద్వారా సమస్త మానవాల్ని నేను ఆశీర్వదిస్తాను ప్రభువా. కానీ ఇక్కడ అబ్రాహాము అడగటం లేదు. ఎలా సాధ్యపడుతుంది? గాడ్స్ ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్ ప్రమోట్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్. విధేయత, విశ్వాసముతో కూడిన విధేయత దేవుని ఆశీర్వాదములకు పాత్రునిగా అబ్రాహాముని చేసింది. ఆ భూమిని చూస్తేనేమో అది ఆక్రమించబడి ఉంది, సారాయి ఏమో గొడ్రాలై ఉంది. అలాంటి సమయంలో తను దేవుడు వాగ్దానాన్ని ఎలా నమ్మగలడు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మనం అనొచ్చు, దేవుడు చెప్పాడు, నమ్మాల్సిందే. కానీ దేవుని గురించి ఏం తెలుసు అబ్రాహాముకి అనంటే 3 వచనాలే, నీవు లేచి వెళ్ళుము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇది మాత్రమే ఆయనకు తెలుసు. ఆయనకి బైబిల్ లేదు, ఆయన దగ్గర ధర్మశాస్త్రం లేదు. తనకు తెలిసింది 3 వచనాలే, యెహోవా ప్రత్యక్షమై. ఇట్ నీడ్స్ అన్ ఇమ్మెన్స్ ఫెయిత్. బహుశా అందుకనే కావచ్చు అబ్రహాము కూడా మన వంటి వాడే. చాలా విశ్వాసాన్ని చూపించాడు, కానీ తన విశ్వాసంలో కూడా పిట్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే వెంటనే ఏమని రాయబడిందంటే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. ప్రభు చెప్పింది ఏంటి? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దోషమునకు వెళ్ళము. నీ దేశాన్ని విడిచిపెట్టమన్నాడు, బంధువుల్ని విడిచిపెట్టమన్నాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నాడు, నేను చూపించి దేశానికి వెళ్ళమన్నాడు. అబ్రాము వెళ్ళాను, కానీ తన వెంట లోతును తీసుకుని వెళ్ళాను. బహుశా దేవునికి ఆయన ప్లాన్ అర్థం కాలేదేమో. ఐ విల్ కోఆపరేట్, దేవునికి సహాయం చేస్తాను. అదేంటంటే ఆయన గొప్ప జనంగా నన్ను చేయాలనుకుంటున్నాడు. నేనేమో 75 సంవత్సరాలు, నా భార్య గొడ్రాలయ్యింది, ఆమెకు సుమారు 65-70 సంవత్సరాలు.
కాబట్టి ఐ విల్ కోఆపరేట్ విత్ గాడ్స్ ప్లాన్. ఎలా అంటే లోతును వెంట పెట్టుకుని తీసుకున్నాడు. బహుశా లోతు ద్వారా దేవుడు ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన చేయాలనుకున్నదంతా చేస్తాడని విశ్వాసం ఉంచాడు. బట్ దెర్ ఈజ్ ఎ పిట్ ఫాల్ ఇన్ హిస్ ఫెయిత్. అందుకే అక్కడ ఎంఫసిస్ చేస్తున్నాడు, లోతును అతనితో కూడా వెళ్ళాను. దేవా, నువ్వు ప్రామిస్ చేస్తున్న ఈ సీడ్ని నేను పూర్తిగా నమ్మడం లేదు, నువ్వు ప్రామిస్ చేస్తున్న ఈ సంతానాన్ని నేను పూర్తిగా నమ్మడం లేదు, నాతో పాటు లోతును తీసుకొని వస్తున్నాను. బహుశా లోతు ద్వారా నీ ప్రణాళికని జరిగించాలని ఇష్టపడుతున్నావేమో. ఐదో వచనం, అబ్రాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారు అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చరి. లోతు అనే ఒక్క చిన్న వ్యక్తి, ఒక చిన్న సహాయం తనతో తీసుకెళ్ళి, పూర్తిగా దేవుడేమో విడిచి వెళ్ళమంటే తన బంధువుని, తన తండ్రి ఇంటి వారిని తీసుకుని వెళ్ళడం ద్వారా అక్కడి నుంచి జరిగిన డిజాస్టర్ మనం చూస్తాం. లోతు వలన 13వ అధ్యాయంలోనే లోతు వలన విభేదాలు, తర్వాత ఆ పై అధ్యాయాల్లో మనం చూస్తాం సొదొమ గొమొర సంఘటన లోతు వలనే జరిగింది. ఎ వన్ స్మాల్ డిస్బిలీఫ్, ఎ సిన్ ఆఫ్ డిస్బిలీఫ్, నాట్ టోటల్ రిలయన్స్, దేవుని మీద సంపూర్తి అయిన విశ్వాసం కాక. అంత మాత్రమే కాదు, లోతు సంతానంగా అమోరీయులు, మోయాబీయులు, అంటే ఒక విధంగా ఇన్సెస్ట్ జరిగింది తన కుటుంబంలో. దేవుడేమో తన ఇంటి వారిని పూర్తిగా విడిచిపెట్టాలనంటే ఎ స్మాల్ యాక్ట్ ఆఫ్ డిసొబీడియన్స్ హిండర్స్ గాడ్స్ బ్లెస్సింగ్. ఆయనేమన్నాడు, నాకు తెలీదా సారాయి గొడ్రాలని, నాకు తెలీదా ఈ ప్రణాళికను ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలని. కానీ లోతును అతనితో కూడా వెళ్ళాను. దేవుడు ఆయన ఏమన్నారంటే, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు బయలుదేరి అక్కడికి వెళ్ళు అనంటే 10వ వచనంలో మనం చూస్తాం, అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. తను కనాను దేశానికి వెళ్ళాడు. అలా ప్రయాణం చేసుకుంటూ ఆ ప్రాంతాలన్నీ దాటుకుంటూ షెకేము నందలి ఒక స్థలం యొద్ద సింధూర వృక్షం దగ్గర కొంతసేపు ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ కానానీయులు ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బెతేలునకు వచ్చాడు. బెతేలు నుంచి హాయినకు వచ్చాడు. హాయి దగ్గర యెహోవాకు బలిపీఠం కట్టాడు. అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తుతి చెల్లించాడు, ప్రార్థన చేశాడు. మార్టిన్ లూథర్ ఏమన్నారంటే, హీ ప్రీచ్డ్, ఒక విధంగా యెహోవా దేవుని గురించి ఆయన అక్కడ కనాను ప్రాంతంలో ప్రకటించాడు అని మార్టిన్ లూథర్ అన్నాడు. యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. కానీ ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. దేవుడేమో నేను చూపించే దేశానికి వెళ్ళమంటే, అవును ప్రభువా, కానీ కొంచెం వెసులుబాటు, ఎ స్మాల్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు కరువు వచ్చింది, నేను ఐగుప్తుకు వెళ్తాను, బహుశా నీ ప్రణాళికను ఇలా జరిగిస్తాను. దేవుడు వాగ్దానం చేసినప్పుడు, దేవుడు ప్రామిస్ చేసినప్పుడు ఆయన వారిని, ఆయన అబ్రాముని, ఆయన సంతానాన్ని, ఆయన భార్యను కాపాడడా? దేవా, నువ్వు భూమి ఎప్పటికిస్తావో నాకు తెలియదు. హీ డిస్మిస్డ్ గాడ్స్ ప్రామిస్. అవును, అబ్రాము విశ్వాసమునకు తండ్రే, కానీ అబ్రాము కూడా మన వంటి వాడే. అబ్రాము టోటల్ రిలయన్స్ ఆన్ గాడ్ని బహుశా చూపించలేదనేది మనకి ఇక్కడే స్పష్టమవుతుంది. ఒక సందర్భంలో ఒక అతను కొండ వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్న సందర్భంలో తను కాలు జారి ఎడ్జ్లో పడ్డాడు. అంటే ఒక చెట్టును పట్టుకొని అలాగూ సర్వైవ్ అవుతున్నాడు. ఆ చెట్టు కొమ్మ విరిగితే కింద పడిపోతాడు లోయలో. కానీ ఏదో ఒక సహాయంతో చెట్టును పట్టుకొని అలా సర్వైవ్ అవుతూ ఉన్నాడు. సాయంత్రం అయిపోతుంది, ఇంకెవరు వచ్చే అవకాశం లేదు. గట్టిగా అరుస్తున్నాడు, ఎవరైనా నాకు సహాయం చేస్తారా? కొద్దిసేపు అయిన తర్వాత ఒక స్వరం వచ్చింది, నేను చేస్తాను. ఎవరు నువ్వు? ఎక్కడున్నావు? నాకు కొంచెం హెల్ప్ చేయి, నేను పడిపోతున్నాను, కొండ మీద నుంచి పడితే నేను లోయలో పడతాను. ఐఎమ్ గాడ్, నేను దేవుడిని, నేను నీకు సహాయం చేస్తాను.
ఓకే దేవా, నాకు సహాయం చేయి. ఎలా సహాయం చేస్తావు? నువ్వు పట్టుకున్న కొమ్మ చేతులు విడిచిపెట్టి, చాలు నేను కాపాడుతాను. కొద్ది సమయం ఏ శబ్దం వినపడలేదు. కొంతసేపు అయిన తర్వాత మరొక శబ్దం వచ్చింది. ఇంకెవరైనా ఉన్నారా నన్ను రక్షించడానికి? అంటే ఆ చెయ్యి వదల్లా. ఇది ఒక ఊహాజనితమైనటువంటి కథ అయినప్పటికీ కూడా అబ్రహాం కూడా అంతే. దేవా, నేను నమ్ముతున్నాను, కానీ బహుశా నీ ప్రణాళిక నెరవేరడానికి అది సాధ్యపడదేమో. నీవు నా సంతానం ద్వారా భూమి అంతటిని ఆశీర్వదించాలనుకుంటున్నావు, కానీ అది చెప్పడానికి బాగానే ఉంది, కానీ అది సాధ్యపడదు. నువ్వు ఈ భూమి ఇవ్వాలనుకుంటున్నావు, కానీ ఇక్కడ చూస్తే కరువు ఉంది, నేను బ్రతకడం కూడా అవ్వదు. కానీ దేవుడు అంత ఖచ్చితంగా వాగ్దానం చేసినప్పుడు అది నెరవేరకుండా ఉంటుందా? అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూస్తాం 11వ వచనంలో, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. నీ వల్ల నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పమన్నాను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు అయి ఉండుట చూచి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరు గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని నీవేళ చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో, అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జ్ఞానులకు ఆజ్ఞాపించినందున, తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను, అతను కలిగిన సమస్తమును పంపించి వేసిరి. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిసొబీడియన్స్. విశ్వాసం ఉంచాడు, కానీ విధేయత చూపించడంలో లోపము మనకు కనిపిస్తుంది. ఆ కరువు వచ్చినప్పుడు వారు కనాను వెళ్ళారు. కనానుకు వెళ్ళినప్పుడు అబ్రాము సారాయితో ఏమన్నాడంటే, నీవు నా భార్యవని తెలిస్తే నువ్వు సౌందర్యవతి అని ఎరిగి నీ నిమిత్తమై నన్ను చంపుదురేమో. దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? అదే అధ్యాయంలో, నిన్ను గొప్ప జనంగా చేస్తున్నాను. ఇంకా సంతానం కలగలేదే. దేవుడు ఆయన వాగ్దానం చేసినప్పుడు ఈ ఫరో, ఈ రాజు ఆయన్ని చంపగలుగుతాడా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ అబ్రాము విశ్వాసం ఉంచాడు, విశ్వాసమునకు తండ్రి. కానీ మన వంటి అపనమ్మిక కలిగిన వాడే. హీ ఆల్సో స్ట్రగుల్స్ విత్ ద సిన్ ఆఫ్ డిసొబీడియన్స్ అండ్ ఫెయిత్లెస్నెస్. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే తను అంటున్నాడు, నీవు నాకు సహాయం చేయి, నా నిమిత్తమే అబద్ధం చెప్పు. ఆ ముందు వెళ్ళి చూసినట్లయితే ఫరో ఆ విధంగానే ఆ స్త్రీని, సారాయిని తన ఇంటికి తెప్పించుకున్నాడు. అయితే ఆ సారాయిని బట్టి 16వ వచనం, అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. సారాయిని బట్టి అబ్రాముకి కావలసిన గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడిన. పనికత్తెలు, దాసులు, పనికత్తెలు. ఎందుకు ఆ పదాన్ని నేను ఎంఫసిస్ చేస్తున్నాను తెలుసా? ఐగుప్తీయురాలైన దాసురాలు. హిజ్ డిసొబీడియన్స్ లీడ్స్ టు అనదర్ కాన్సిక్వెన్స్. ఎవరు ఆ దాసురాలు? ఐగుప్తీయురాలైన దాసురాలు. తర్వాత ముందు అధ్యాయాల్లో హాగరు. నువ్వు దేవుని నమ్మి ఆయన విధానంలో వెళ్ళినట్లయితే లోతుని వెంట పెట్టుకోకుండా కనానుకు వెళ్ళి దేవుడు చెప్పినట్లు ఆయన నన్ను బ్రతికిస్తాడని ఆయన నమ్మినట్లయితే, ఆయన కరువు వచ్చినా ఆయన హీ విల్ నాట్ లీవ్ యూ. అడోనరం జడ్సన్ కూడా తాను అక్కడికి వెళ్ళినప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి తాను ఏమన్నాడంటే, అంటిల్ క్రాస్ ఇస్ ప్లాంటెడ్, ఈ ప్రాంతంలో సిలువ నాటబడేంత వరకు కూడా
నేను బర్మాని విడిచి వెళ్ళను. మన జీవితాల్లో కూడా దేవుడు ఆయన మనల్ని రక్షించుకొని విమోచించి విశ్వాసం ద్వారా విధేయత చూపించమన్నప్పుడు మనము ద కాంప్రమైజెస్ దట్ వీ డూ ఇన్ అవర్ లైఫ్, మన వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న పాపము అనే ఆ ఓడలోని ఆ చిన్న చిన్న చిల్లులు ఏం చేస్తాయంటే దే మైట్ లీడ్ టు సింకింగ్ ఆఫ్ ద షిప్. మన ఆత్మీయ నావను మనం ముంచివేసే పరిస్థితుల్లోనికి ఆ పాపం, ఆ కాంప్రమైజెస్ మనల్ని తీసుకుని వెళ్తాయి. బహుశా పరిచర్యలో కూడా మేబీ కంపారిజన్స్, వాళ్ళకి బాగుంది, నేను అలాంటి మెథడాలజీతో వెళ్ళిపోతే మంచిదేమో. బహుశా మన ఉద్యోగంలో వాళ్ళందరూ అలా చేస్తున్నారు కదా, మనం అందుకు అలా చేయకూడదు. బహుశా మన వ్యక్తిగత జీవితంలో, మన పరిశుద్ధత విషయంలో, లేకపోతే నువ్వు ఇంటిలో ఉండే ఒక స్త్రీవైతే నీకున్న పరిస్థితుల్లో ఎంతకాలం నేను ఇదేనా నా బేబీ సిట్టింగ్, నా పిల్లల్ని పెంచడం, ఆహారం చేయడం, ఇదేనా నా పని? ఏదో కాంప్రమైజ్ అవుదాం, ఏదో చేద్దాం, దేవునికి అయిష్టమైతే ఏంట్లే, మేబీ ఆయన అర్థం చేసుకుంటాడులే. ఫెయిత్లెస్ డిసొబీడియన్స్ హిండర్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్. ఇక్కడ సారాయిని ఐగుప్తుకి పంపించడం ద్వారా, ఐగుప్తులో ఆ ఫరోకి అప్పగించడం ద్వారా తన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నాడు అబ్రహాము. కానీ గొప్ప పర్యావసానాల్ని తను కొని తెచ్చుకున్నాడు. ఫరో తను ఔదార్యంగా ఇచ్చాడు, పనికత్తెలను ఇచ్చాడు. ఆ పనికత్తెల్లోని ఒకతే ఆమె హాగరు ద్వారా ఇష్మాయిల్ ఈ లోకంలోనికి వచ్చాడు. మేబీ బహుశా దాని ద్వారా దేవుని ప్రణాళికను కొనసాగిస్తారని అబ్రహాం సారాయి అనుకున్నారు. కానీ దట్స్ నాట్ గాడ్స్ ప్లాన్. దేవుని మాట ఎన్నడూను నిరర్ధకము కానేరదు. దేవుడు వాగ్దానం చేస్తే ఆయన తప్పకుండా చేసేవాడు. అబ్రహాము విధేయత విషయంలో తాను లోపించాడు. దేవుడేమో నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు, లోతుని వెంట పెట్టుకుని వెళ్ళాడు. దేవుడు నీకు భూమిని ఇస్తానన్నాడు, కనాన దేశాన్ని, ఐగుప్తుకు వెళ్ళాడు. దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తానన్నాడు. ఇక్కడ కానీ ఫరో ఏమంటున్నాడంటే, నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు ఆశీర్వాదం కాదు, నీ వలన నాకు నష్టం కలుగుతుంది, నీ వల్ల నాకు శాపం వస్తుంది. కంప్లీట్ ఆపోజిట్. దేవుడు చెప్పిందేమో నేను నీకు సంతానాన్ని ఇస్తాను, లోతును వెంట పెట్టుకుని వెళ్ళాడు. దేశాన్ని ఇస్తాను, ఐగుప్తుకు వెళ్ళాడు, నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను. ఇక్కడ ఐగుప్తులో ఫరో ఏమంటాడంటే, నీ వల్ల నాకు శాపం వస్తుంది. బ్లెస్సింగ్ డిస్రిగార్డెడ్, ల్యాండ్ డిస్మిస్డ్, సీడ్ డిస్బిలీవ్డ్. బహుశా అబ్రహాము స్థానంలో మనల్ని మనం పెట్టుకోవచ్చు. దేవా, నేను కూడా అంతే. ఐ డు నాట్ ట్రస్ట్ యూ, నేను నిన్ను నమ్మడం లేదు, నమ్మాల్సిన విధానంలో. ఈ ఉదయకాలం కన్ఫెషన్ ప్రేయర్లో మనం చేసినట్లు, ప్రభువా అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయి, నీ స్వభావం ఎలాంటిదో నేను అర్థం చేసుకోవడానికి సహాయం చేయి. నాకు అన్నీ అనుకూలంగా లేకపోవచ్చు, నాకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను రాజీ పడను. నీ స్వభావాన్ని బట్టి నీ మహిమ కోసం నేను పరిశుద్ధంగా జీవిస్తూ నీ మార్గంలో నేను నడుచుకుంటాను. నీవిచ్చే ఆశీర్వాదం నీ విధానంలో నాకు కావాలి. అడోనారం జడ్సన్ భార్య 100 మైళ్ళు నడుచుకుంటూ ఒక చిన్న పిల్లని ఎత్తుకొని జైల్లో ఉన్న తన భర్తకు ఆహారాన్ని ఇచ్చి వచ్చింది. దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే తన ప్రాణాన్ని కోల్పోయింది, కానీ తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అయితే అబ్రహాము బహుశా తన విధేయతలో లోపించాడు, కానీ దేవుడు తన కృపను అక్కడ చూపించి 17వ వచనంలో, అయితే యెహోవా అబ్రాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించి సారాయిని తను పంపించేటట్లు ఆయన చేశాడు. దేవుడు విడిచిపెట్టలేదు. తన కృపా ఔదార్యాన్ని, తన కృపా బాహుల్యాన్ని మాత్రం చూపించడం విడిచిపెట్టలా. నువ్వు అవిదే చూపించావు కదా, నువ్వు విశ్వాసం ఉంచలా కదా, నేను చెప్పిన మాట నువ్వు నమ్మలా కదా, కాబట్టి నీ చావు నువ్వు చావు అబ్రామ, నిన్ను విడిచిపెడతానని అనలేదు. ఎందుకంటే హీ ఫస్ట్ లవ్డ్, ఆయన మొదటగా తను ప్రేమించాడు. మరియు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తను కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తను కూడా రాజీ పడే అవకాశం వచ్చింది. ఆ కొండ మీదకి ఎక్కి సాతానుడు చూపిస్తే ఏమన్నాడంటే, నువ్వు నాకు సాగిలిపడినట్లయితే ఇదంతా నీకు ఇస్తాను, సాతానా నువ్వు వెనక్కి పో, ఈ రొట్టెని ఈ రాయిని రొట్టెగా మార్చు. దేవుని వాక్యం వల్ల నువ్వు జీవించాలి. దేవునికి తప్ప మరెవరికి సాగిలపడకూడదు, దేవుని శోధింపకూడదు.
అంత మాత్రమే కాదు, ఆయన గెత్సేమైన తోటలో, దేవా నాకు అర్థం కావడం లేదు, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వైపు చూస్తూ, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, నాకు అర్థం కావడం లేదు, చనిపోవడం ఏంటో మళ్ళీ తిరిగి పునరుద్ధానం కావడం ఏంటో, ఆయన దైవ కుమారుడు అయ్యున్నప్పటికీ తను తాను తగ్గించుకుని మానవ శరీరంలో వచ్చి తండ్రి నుంచి ఎడబాటును భరించలేక అతి కృంగిపోయి నీ వేడుకుంటూ ఉన్నాడు, తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించు. అబ్రహాము వలె తను కాంప్రమైజ్ అవ్వాలా, రాజీ పడలేదు, వేరొక మార్గాన్ని చూసుకోవాలా. అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక, ఎట్ నాట్ మై విల్ బట్ యువర్ విల్ ఫాదర్. అబ్రహాము రాజీ పడ్డాడేమో కానీ అబ్రహాము సంతానమైన, దావీదు సంతానమైన యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్తి అయిన విధేయత చూపించి ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు. హీ ఈజ్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ ఫెయిత్. ఈ ఉదయకాల సమయంలో మనకు విధేయతకి, మనతో సహానుభవం కలిగిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి అయి ఉన్నారు. ఆయన సిలువలో తన ప్రాణాన్ని అప్పగించుకోవడం ద్వారా మనల్ని విమోచించుకున్నారు, మనల్ని రక్షించుకున్నారు. ఇప్పుడు మనం ఆయన అడుగు జాడల్లో నడవలసిన వారమై ఉన్నాం, ఆయన వలె విధేయత చూపించవలసిన వారమై ఉన్నాం. కానీ అవిధేయత హ్యాస్ కాన్సిక్వెన్సెస్, డిసొబీడియన్స్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్. ఇక్కడ మనం చూస్తూ వెళ్ళాం అబ్రహాము జీవితంలో. అబ్రహాము దేవుని నమ్మాడు, తను వెంటనే వెళ్ళాడు. బట్ దిస్ ఇస్ నాట్ ఎ నార్మల్ ఫెయిత్. ఆ ఫెయిత్కి దేవుడు బ్లెస్ చేస్తూ వచ్చారు. అందుకే ఇక్కడి నుంచి చూస్తే ఆయన 22వ అధ్యాయంలో పరీక్ష చేసి అప్పుడు ఫైనల్గా అబ్రహాంని తర్ఫీదు చేశాడు. అందుకే ఈ రోజు టైటిల్ నేను ఏమని పెట్టాలనుకున్నానంటే గాడ్స్ స్కూల్ ఆఫ్ ఫెయిత్, దేవుని విశ్వాసము అనే పాఠశాల, గాడ్ స్కూల్ ఆఫ్ ఫెయిత్. ఆయన ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, మనం ఆయన అర్థం చేసుకోవడం కోసం ఆయన పూర్తిగా నమ్మేంత వరకు కూడా హీ టెస్ట్స్ అండ్ ట్రయల్స్ మనల్ని ఆ పరీక్షలో నుంచి ఆయన మనల్ని తీసుకొని వెళ్తారు. ప్రభు బలను సమీపిస్తున్న మనం ఈ సువార్తను మనం అవగతం చేసుకున్న వారమై, అర్థం చేసుకున్న వారమై, మన ప్రభు ఎలాంటి వాడో మనం అర్థం చేసుకున్న వారమై, అబ్రాము వలె విశ్వాసముంచి యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, కానీ లోతుని అతనితో కూడా వెళ్ళెను. కానీ ఐగుప్తునకు కరువు వచ్చినప్పుడు వెళ్ళను, కానీ తన భార్య నిమిత్తము అబద్ధమాడెను. ఇది మనం ప్రభు బలను సమీపిస్తున్న మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని యొక్క మహా ఆదేశాన్ని మనం ముందుకు తీసుకునే వెళ్ళే విధానంలో ఆయన కుమారుని ద్వారా అబ్రహాము సంతానంగా మనం అవుతాం. దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పుడు నిరర్ధకం కావు. ఆయన వాగ్దానం చేసినట్లే ముందు అధ్యాయంలో మనం చూస్తాం, ఇస్సాకు అనే సంతానాన్ని ఇచ్చి ఇస్సాకు ద్వారా దేవుడు తన ప్రణాళికను ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఆయన వాగ్దానం నిరర్ధకం కాదు. రెండోది భూమి, ఆయన వాగ్దానం చేసినట్లే కనాను భూమిని ఇచ్చాడు. ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చి ఇశ్రాయేలు రాజ్యంగా చేసుకుని ఆయన సమస్త భూమిని పరిపాలించినై ఉన్నారు. మనమైతే ఆత్మీయ సంతానంగా, అబ్రహాము ఆత్మీయ సంతానంగా క్రీస్తు ద్వారా సంఘంలో చేర్చబడ్డాం. ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే విధేయత విషయంలో మనం ఎలా ఉన్నాం? ఈ దినం సూటి ప్రశ్న ఏంటంటే, దేవా నీవు నన్ను రక్షించుకున్నావు, నువ్వు నన్ను ఈ మార్గంలో వెళ్ళమంటున్నావు స్పష్టంగా నీ వాక్యంలో. ఇదను ఆయన ప్రత్యక్షమై మనకు తెలియజేసే వేరొక విధానం లేదు. ఆయన వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతారు. ఆయన వాక్యము ఇట్ ఈజ్ అవర్ టెక్స్ట్ బుక్, ఇట్ ఈజ్ అవర్ గైడ్, ఇట్ ఈజ్ అవర్ మ్యాప్. ఆయన చిత్తం ఇప్పటికే బయలుపరచబడింది అన్ని విషయాల నిమిత్తమై. ఒక్క మాట నేను చూపించి ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారంలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులేరు. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక
తాను వయసు గతించినదై గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగిన దేవుడు హీ హాజ్ విండికేటెడ్ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం అండ్ శారా. వారి బలహీనతలు ఉన్నప్పటికీ కూడా వారి విశ్వాసాన్ని దేవుడు నీతిగా ఎంచి వారిని నీతిమంతులని ప్రకటించాడు. ఉదయకాల సమయంలో అందుకే ఆ ప్రార్థన చాలా, దేవా నేను విశ్వాసం ఉంచుతున్నాను కానీ అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయి. నా వ్యక్తిగత జీవితంలో రక్షణ నిమిత్తమై ఆయన ఇప్పటికే మనల్ని విమోచించుకున్నారు. ఒకవేళ ఇంకా రక్షించబడనట్లయితే కేవలం విశ్వాసం ద్వారా ఈ దేవుడు ఎవరో గ్రహించిన వాడ యేసుక్రీస్తునందలి నీ పాపంలో క్షమించబడగలవని హృదయంలో విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి ప్రభు యొద్దకు ప్రార్థన చేసుకుందాం. దేవా ఈ ఉదయకాల సమయంలో మీ వాక్కులో నుంచి మీరు మాతో మాట్లాడారు. మీ కృప ఔదార్యం ఎలాంటిదో, మీ పిలుపు ఎంత ఉన్నతమైందో, మీకు విధేయత చూపిస్తే ఎలాంటి ఆశీర్వాదాన్ని మీరు అబ్రహాముకి వాగ్దానం చేశారో, అయితే అవిధేయత వలన ఏ విధంగా పర్యావసానాలని అబ్రహాము పొందుకున్నాడో మేము చూస్తూ వచ్చాం. కానీ మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు అయితే సంపూర్తి అయిన విధేయత చూపించారు మీకు. ఆయన మాకు అబ్రహాము కంటే ఉన్నతమైన యేసుక్రీస్తు ప్రభువారు మాకున్నందుకు మీకు వందనాలు. దేవా ఈ ఉదయకాల సమయంలో మా జీవితాల్లో మిమ్మల్ని కలిగి ఉండటం కంటే అంతకంటే గొప్పదైన భాగ్యము మరి ఏదీ లేదు ప్రభువా. అబ్రహాముని నడిపించిన విశ్వాసము అదే తన శక్తి కాదు, మీ పరిపూర్ణత, మీ శక్తి. అడోనరం జడ్సన్ని నడిపించింది తన స్కిల్ కాదు, మీ శక్తి, మీ మీద ఆధారపడుట మాత్రమే. అయితే మీ గుణలక్షణాలను అర్థం చేసుకున్న మేము విధేయతతో నడుచుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని. దేవా ఏ విషయాల్లో పాపం విషయమే రాజీ పడుతున్నామో, ఇంకా సంపూర్తిగా మీకు సమర్పించుకోవడానికి వెనకడుగు వేస్తున్నామో, ఆయా విషయాల్లో మమ్మల్ని సరిచేయండి. ఈ దినమే దేవా మీకు మాకు అడ్డుగా ఉన్న ప్రతి విషయాన్ని, మీకు నాకు అడ్డుగా ఉన్న ప్రతి విషయాన్ని తొలగించుకోవడానికి, సన్నిద్ధమవడానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.